వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో రేపే ఎగ్జామ్ ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఎక్కువ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో ఈ పేపర్ పేరు ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్. 4th సెమ్ హానర్స్ ఎవరైతే చదువుతున్నారో మ్యాథ్స్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సరే, ఇందులో కొద్దిగా రిపీట్ అయిన క్వశ్చన్స్ మనం మాట్లాడదాం. ఫస్ట్ యూనిట్లో మీకు ఎక్కువగా అడిగే వచ్చేసరికి అయితే శాండ్విచ్ థియరం అడుగుతాడండి, లేదా మోనోటోనిక్ సీక్వెన్స్ అడుగుతాడు, లేదా ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్. సో ఇలాంటి 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇది కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్కి ఎక్కువగా ఇస్తుంటాడు. ఈ 2 కంపల్సరీగా మీరు చదువుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ యూనిట్లో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్స్ అండి. ఆ రెండో యూనిట్ చూసుకున్నట్లయితే మనకి రూట్ టెస్ట్, లేదా ఎంత రూట్ టెస్ట్, లేదా కాచిస్ టెస్ట్ ఎలాగ అడిగినా ఒకటే ఆన్సర్. రేషియో టెస్ట్ అన్నా, డీరాంబర్స్ రేషియో టెస్ట్ అన్నా ఒకటే. సో ఈ 2 క్వశ్చన్స్ని కన్ఫామ్గా మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా? వీటికి సంబంధించిన హ్యాండ్ రైటింగ్ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూనిఫామ్లీ కంటిన్యూస్ మీద కానీ బౌండెడ్ మీద కానీ క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, సో మీ అదృష్టం బాగుంటే ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. అంటే ఇది వస్తుంది, కాబట్టి సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ 2 కష్టమైన క్వశ్చన్లు, ఈ 3 చదవండి. ఓకేనా? యూనిట్ 4 గురించి చూద్దాం. సో యూనిట్ 4, యూనిట్ 5 చూసే ముందు మీకు వీటికి సంబంధించిన నోట్స్ని, క్లాసుల్ని మీకు చాలా తక్కువ ప్రైస్కే మన యాప్లో అందించడం జరిగింది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసిన వెంటనే లాగిన్ రిజిస్టర్ అడుగుతుంది. మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ అవన్నీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయ్యాక సెమిస్టర్స్ కనిపిస్తాయి. 4th సెమ్ క్లిక్ చేయండి, స్క్రోల్ చేయండి, అన్నీ ఉంటాయి ఇక్కడ. 4th సెమ్ క్లిక్ చేస్తే 4th సెమ్ సప్లైలు, రెగ్యులర్లు అన్నీ ఉంటాయి. సో మంది రెగ్యులర్ కాబట్టి ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ చూడండి ఎక్కడుందో, ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్. లేదు సార్ ఇలా వెతకలేము, ఈజీగా సెర్చ్ చేసుకుంటామంటే సెర్చ్ చేసినా వచ్చేస్తుందండి, ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్. ఇదిగోండి, ఓకే, సెర్చ్ చేసినా వచ్చేస్తుంది ఇక్కడ మీకు. ఇదిగోండి, సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. ఓకే, సో 4th సెమిస్టర్లో మీకు ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ అనే కోర్స్ ఎంత ఉంది? జస్ట్ 59 రూపీస్. 59 రూపీస్కి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఉంటుంది, క్లాసులు ఉంటాయి, టాప్ 15 క్వశ్చన్లు, వాటి యొక్క ఆన్సర్లు, వాటి యొక్క క్లాసులు ఉంటాయి. సో ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఒక 60 రూపీస్, ఒక 2 గంటలు మీ టైం, 2 గంటలు మీ టైం కేటాయించి చదివితే ఈజీగా పాస్ అయిపోతారు. ఒకరిని చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. యూనిట్ 4లో ఈ 3 థియరమ్స్ ఇంటర్లింకింగ్, ఏ థియరం వదిలేస్తామన్నాం కావద్దు, 3 చదవాల్సిందే. లాస్ట్ యూనిట్. సో మ్యాక్సిమం మీకు రైమన్ నెసరీ సఫిషియెంట్ కండిషనే వస్తుంది. సో ఈ 2 క్వశ్చన్స్ చదవండి, మ్యాక్సిమం 99% ఈ క్వశ్చన్ వస్తుంది. ఇది మిస్ చేయకండి. ఓకేనా? సో ఈ 5 యూనిట్లో మనం చదవాల్సిన క్వశ్చన్స్ ఇవ్వండి. సో ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలనేది మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేదే, సో పేపర్ ఇవ్వగానే మీరు చేయాల్సింది సిగ్నేచర్స్ని కరెక్ట్గా చూసుకోండి. మీరు సిగ్నేచర్ పెడుతున్నారా, ఇన్విజిలేటర్ సార్ సిగ్నేచర్ పెడుతున్నారు లేదని కరెక్ట్గా చూడండి. ఆ తర్వాత స్టార్ట్ విత్ బెస్ట్. నేను ఎక్కువ ఇదే ప్రిన్సిపల్ అని చెప్తాను, స్టార్ట్ విత్ బెస్ట్. మీకు ఏ క్వశ్చన్ బాగా వచ్చో ఆ క్వశ్చన్ రాయండి ఫస్ట్లో. అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. నీకు పేపర్లో 7 క్వశ్చన్లు వచ్చు, మిగతావి రావు, వదిలేవద్దు. మీకు ఏది వస్తే అది రాయండి, అక్కడ అటెంప్ట్ చేయండి, దానికి రిలేటెడ్ ఆన్సర్స్ని అటెంప్ట్ చేయండి. అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. ఓకే, సో పేపర్ ఇచ్చేసే ముందు కూడా మీ సిగ్నేచర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కింద ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీరు ఎగ్జామ్ పేపర్ రాసిన మినిమం ఫాలో అవ్వాలండి. అన్ని క్వశ్చన్లు రాయాలా, ఈజీగా 20+ పేజెస్ రాయడానికి ట్రై చేయండి. సో ఇలా రాస్తే మీరు ఎక్కువగా పాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అవ్వచ్చు. మీ కోర్స్ ప్రైస్ అంతా జస్ట్ 59 రూపీస్. 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. ఒక్క 2 గంటల టైం మీరు వెచ్చించి చదివితే ఈజీగా పాస్ అయిపోతారు. అది కష్టమేది కాదు. తీసుకునే ముందు వ్యాలిడిటీ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.